ప్రీయూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 9వ సమాచారం. ఆయిల్ పామ్ తోటలలో మొదటి ఏడాది తీసుకోవలసిన చర్యలు. వరి మాగాణుల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు సోదరులకు ప్రీయూనిక్ కంపెనీ వారి సూచనలు. వరి మాగాణుల్లో ఆయిల్ ఫామ్ మొక్కలకు ఎలుకలు ప్రధాన సమస్య. ఎలుకలు మొక్క మొదలను తినివేయడం వలన ఆకులు ఎండి చనిపోతాయి. మొక్కలు నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలుకల బారి నుండి మొక్కలను సంరక్షించుకోవచ్చు. మొక్క నాటేటప్పుడు గుంటలో 20 నుండి 25 గ్రాముల ఫోరెట్ 10G గుళికలు వేస్తే వాటి నుండి వచ్చే వాసనకు ఎలుకలు పారిపోతాయి. మొక్క నాటడానికి ముందు పాలిథిన్ బ్యాగ్ను కట్ చేసి దాని స్థానంలో చికెన్ మెస్ను చుట్టి నాటాలి. ఈ విధంగా చేయడం వలన ఎలుకలు మెస్ గుండా దూరి మొక్కలను చంపలేవు. వీటితో పాటుగా ఎలుకల నిర్మూలన కొరకు కొన్ని పద్ధతులను పాటించాలి. ఎలుకలను చంపడానికి బోనులను ఉపయోగించడంతో పాటు సాంప్రదాయక పద్ధతులైన విషపు ఎరలుగా జింక్ ఫాస్ఫైడ్ మందును వాడటం, ఎలుకల బొరియలలో పొగబెట్టడం చేయాలి. ఈ పద్ధతులను పాటించేటప్పుడు ఇంతకు ముందు వాడిన పాలిథిన్ సంచులను ధరించకూడదు. ఈ విధంగా చేయడం వలన ఎలుకలకు అనుమానం రాకుండా విషపు ఎరలను తినేస్తాయి. ఈ మధ్యకాలంలో దొరుకుతున్న జపనీస్ స్టిక్కీ గ్లూ ట్రాప్లను కూడా పొలంలో అక్కడక్కడా ఉంచాలి. ఎలుకలు వీటి మీద వెళ్ళినప్పుడు ఈ జిగురు అంటుకుపోయి కదలలేక చనిపోతాయి. ఇదే విధంగా కొత్తగా లభించే బ్రోమడయోలిన్, బ్రోడిఫాకామ్ మందును వాడి కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. అయితే ఈ పద్ధతులన్నీ రైతులందరూ సామూహికంగా పాటిస్తే ఎక్కువగా ప్రయోజనం ఉంటోంది. మలేషియా దేశంలో ఈ ఎలుకల నిర్మూలన కోసం విష్ణు పక్షులను పెంచుతారు. ఇవి వాటి జీవిత కాలంలో సుమారుగా 1500 ఎలుకలను తింటాయి. మన దేశంలో ఇలాంటి విష్ణు పక్షులు అరుదుగా ఉంటాయి. ఈ పక్షులను చంపకుండా సంరక్షిస్తే ఎలుకల బెడదను తగ్గించుకోవచ్చు. ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు ఉద్యాన శాఖ మరియు ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.